తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ యాక్షన్ కమిటీ భోగ పద్మక్క ఆధ్వర్యంలో ఇలా మానకొండూరు ఈ ఊరికి వచ్చినాం. 51 భూమిలో కవితక్క ఇట్లా జెండా పత్తిపోయింది. అదే రోజు మా సంఘం కూడా వచ్చింది, వేరే జేఏసీ కమిటీ కూడా వచ్చి ఇక్కడ 3 జెండాలు బాతిపోయినాం మేము. ఇలా మా ఉద్యమకారుల 2001 అప్పటి ఇప్పటివరకు కేసీఆర్ తెలంగాణ తెస్తానం అని చేసి అందరి నోళ్ళలో మన్ను కొట్టిండు కేసీఆర్ పార్టీ. ఆయన వాళ్ళ కుటుంబాన్ని సాదుకుంటూ ఉన్నాడు. మమ్మల్ని ఉద్యమకారులను ఎక్కడేసిన గొంగడు అక్కడనే వేసి ఉంచిండు. పాపం పుణ్యాత్తుడు కేసీఆర్ పార్టీలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి అసలు ఇవాళ ఈ రోడ్డు మీద ఎక్కి మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న విద్యార్థులు అమరవీరులు అయిన 1200 మంది అమరవీరులు అయిన వాళ్ళ తల్లిదండ్రులు రోడ్ల మీద పడ్డారు. వాళ్ళను మాత్రం గుర్తించిన టీఆర్ఎస్. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దయచేసి ఆనాడు గిఫ్ట్ అని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాత్రి 12 గంటలకు మేము ఆ రోజు పోలీస్ స్టేషన్లో మేము 22 మంది ఖమ్మాంపురం మండలం ఖమ్మాంపురం విలేజ్లో మేము ఉన్నాం. 22 మందిని భార్య పిల్లలతో కూడా మేము రోడ్లు ఎక్కిన రోజులు ఉన్నాయి. ఎక్కిన కూడా అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల తండ్రి కేసీఆర్ గారు ఆయన చేశాడు కాంగ్రెస్. మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రిని, ఎట్టి పరిస్థితుల్లో మేము రాబోయే కాలంలో మళ్ళీ మీకు మేము పనిచేసానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వాన్ని కూర్చుండాలంటే మా ఉద్యమకారులను మమ్మల్ని గుర్తించి మాకు మనిషికి 250 గజాల భూమి ఇచ్చి కొంతమందికి పింఛని చేయండి. ఏది కేసులు లేని వాళ్ళు అంటారు కదా, కేసులు లేని వాళ్ళు కూడా వాళ్ళు పనిచేసిండ్రు, వాళ్ళకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇలా ఆడపిల్లల కాడికి మొదలు పెడితే అందరూ పనిచేసారు, మగోళ్ళు చేసిండ్రు, ఆడోళ్ళు చేసిండ్రు, చిన్న పిల్లల కాడికి 60 వరకు చేసిండ్రు. దయచేసి కాంగ్రెస్ నాయకులారా మమ్మల్ని గుర్తించి రేపు రాబోయే కాలంలో రేపు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ మీ పార్టీ మీ నాయకులు గెలవాలంటే మా ఉద్యమకాలను గుర్తించండి దయచేసి. జై తెలంగాణ, జై తెలంగాణ.